పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు పార్టీ స్పీడ్ పెంచుతోంది. ఇప్పటికే కరీంనగర్ కథన భేరితో బీఆర్ఎస్ ఫుల్ జోష్ లో ఉండగా ఇవాళ చేవెళ్ల నుండి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది గులాబీ పార్టీ. సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభను సూపర్ సక్సెస్ చేసేందుకు భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇప్పటికే జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. దానికి దీటుగా చేవెళ్లలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సభలో కాంగ్రెస్ విమర్శలకు గులాబీ బాస్ కౌంటర్ ఇస్తారని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు పలు రాజకీయ అంశాలపై చేవెళ్ల సభలో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి భారీగా జనాన్ని సమీకరించేలా నేతలకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సభను విజయవంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. 2 లక్షల మందికి పైగా సభకు తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సభాస్థలికి కొద్ది దూరంలో 2 చోట్ల పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో పాటు ప్రజలు దూరం నుండి సభను వీక్షించేందుకు ప్రత్యేక స్క్రీన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇక ఈ నెల 16న మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభను ప్లాన్ చేసింది బీఆర్ఎస్. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. 70 నుండి 80 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్రతో ప్రజలకు దగ్గర కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక చేవెళ్ల సభను సక్సెస్ చేసేందుకు గులాబీ శ్రేణులు తప్పిస్తూ ఉన్నాయి. దీనికి అన్ని ఏర్పాట్లు చేశాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కృప ఈ రోజు సాయంత్రం చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. గత నెలలో కరీంనగర్ కథన బేరి పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన బీఆర్ఎస్ ఈ ప్రచార సభతో ఇక ప్రచారంలో దూకుడు పెంచేందుకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చేవెళ్లలో నిర్వహించిన సభ అనంతరం 16వ తేదీన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో మరో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టేందుకు పార్టీ అధినేత కేసీఆర్ రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసి అందుకు అనుగుణంగా బస్సు యాత్ర ద్వారా ప్రచారం నిర్వహించాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పార్టీ నేతలు కేసీఆర్ బస్సు రూట్ ఎలా ఉండాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 80 నియోజకవర్గాలు 80 నుంచి 85 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కేసీఆర్ బస్సు యాత్ర ఉండనుంది. అదేవిధంగా పార్టీ కీలక నేతలు అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో కీలక నేత హరీష్ రావులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశాల్లో ఇప్పటికే పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ నేతలు కూడా రాష్ట్ర స్థాయిలో వివిధ పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా జనం దగ్గరికి వెళ్లాలి. ప్రభుత్వం అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం అంటే మోడీ ప్రధానిగా వ్యవహరిస్తున్న తీరును, ముఖ్యమంత్రిగా ఈ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు తీవ్రం చేసిందని చెప్పుకోవచ్చు. ఆరోపణలను అంటే ప్రభుత్వం ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశాలపై ప్రాధాన్యత ఇవ్వడం లేదు, రైతులు ప్రభుత్వ వైఖరి కారణంగానే తీవ్రంగా నష్టపోతున్నారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీనికి తోడు రాజకీయంగా కూడా గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పికొట్టేందుకు ప్రజాక్షేత్రంలోనే తిప్పికొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు జరిగే చేవెళ్ల సభలో ప్రధానంగా రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి వివరాలు వెల్లడిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించే దిశగానే బీఆర్ఎస్ ఈ ఎన్నికల ప్రచార వ్యూహానికి పదును పెడుతుందని చెప్పుకోవచ్చు. కృప, శ్రీకాంత్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా 2 రోజుల్లో స్పందిస్తాను, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తా అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సభలో దీనిపై మాట్లాడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అంటే కరీంనగర్ జిల్లాలో ఇటీవల ఎండిన పంటలు పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై తాను స్వయంగా స్పందిస్తానని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే సభ ద్వారా
ఫోన్ ట్యాపింగ్ పై స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్ని రాజకీయ పార్టీల మధ్య ప్రధాన అంటే అన్ని రాజకీయ పార్టీల మధ్యలో పోరుకు అంటే వాగ్యుద్ధానికి దారితీస్తుండటంతో ఈ విషయంపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి అంశాలు వెల్లడిస్తారన్న దానిపై ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పరంగా చూసుకుంటున్నట్లయితే ప్రభుత్వం అంటే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర నేతలు స్పందిస్తున్నప్పటికీ పార్టీ అధినేత ఈ విషయంలో ఎలాంటి రియాక్షన్ ఉంటుందన్నది ఇప్పటి వరకు ఆసక్తి రేపుతుంది. గతంలో ఇందుకు సంబంధించి అంశం చర్చకు వచ్చిన సందర్భంగా నేనే పూర్తి వివరాలు వెల్లడిస్తారని కేసీఆర్ చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు బహిరంగ సభలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా కేసీఆర్ ప్రస్తావిస్తారని తెలుస్తోంది. కృప. రైట్ శ్రీకాంత్.